వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ చెప్పడం ఎందుకు, ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నారంటే మన ఛానల్లోకి వచ్చేసినట్టేగా. ఏమోలండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజేమో చేతిలో డబ్బులు కాళ్ళకి నొప్పులు అయితే కన్ఫామ్ గా ఉండాల్సిందే. ఈ హైదరాబాద్ పొల్యూషన్ కి బైక్ లోనో కార్లోనో ట్రాఫిక్ జామ్లకి వెళ్ళడం కన్నా మెట్రోలో వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. మీ ఆప్షన్ ఏంటి మరి? ఈ మెట్రో రాకముందు అయితే అసలు వెళ్లకుండా ఉండడమే బెటర్ రా బాబు అనిపించింది కూడా నాకు. ఓయ్, అసలు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. నువ్వు మహేష్కి వెళ్తున్నావు. ఎక్కడ దిగాలి? గాంధీ భవన్ దగ్గర దిగాలి. ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అవుతుందంట. 10 కల్లా క్లోజ్ చేస్తూ ఉంటారంట. నాకు ప్రశాంతంగా అనిపించింది ఏంటంటే మెట్రో స్టాప్ లోనే ఇలా టికెట్లు పెట్టేశారు. మన ప్లేస్ నుంచి మన వెహికల్ లో మెట్రో స్టేషన్ కి వచ్చేసి మెట్రో దగ్గర గాంధీ భవన్ దిగేసి గాంధీ భవన్ నుంచి నువ్వు మహేష్కి ఎలా వెళ్ళాలి? నీకు తెలుసా, ఆ మెట్రో స్టేషన్ నుంచి మెట్లు దిగుతుంటే నిమాయిష్ బోర్డు కనిపిస్తూ ఉంటుంది. అలా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే ఇలా చిన్న చిన్న స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అలా కొంచెం దూరం నడిస్తే నిమాయిష్ బోర్డు వస్తుంది. లోపలికి ఎంట్రీ అయిపోవడమే. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేనైతే ఫస్ట్ టైం. అబ్బాయి, ఎగ్జిబిషన్స్ అంటే ఇష్టంలే కానీ దీనికి ఎప్పుడు వెళ్ళలేదు. చాలా టైం పడుతుందంట చూడడానికి అంటూ ఉంటారు. ఒక రోజు సరిపోదు, 2 రోజులు వెళ్ళినా బాగుంటుంది. నిమాయిష్ ఎగ్జిబిషన్ కి చాలా కొనుక్కోవచ్చు అని. ఎగ్జిబిషన్ లో ఏముంటాయి? రైడ్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, కొనుక్కోవడం అంతే కదా, తినడానికి ఉంటాయి అని చెప్పి అనుకున్నాను. చూద్దాం మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని స్టాల్స్ ఉంటాయో, ఎంతవరకు చూడగలమో. చూస్తూ ఉంటే చూస్తూనే ఉంటాంలే కానీ, కొంటూ ఉంటే కొంటూనే ఉంటాంలే కానీ. ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక షాప్ లో ఒక డ్రెస్ అడిగానబ్బా. అదేమో ఎక్కువ కాస్ట్ చెప్పేశారు. బార్గెనింగ్ చేయాలో ఏంటో మరి, అక్కడ ఫిక్స్డ్ రేట్ అనే ఉందిలే కానీ బార్గెనింగ్ చేసేయచ్చంట. అలా అని చెప్పి మళ్ళీ చూద్దాంలే అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సేమ్ డ్రెస్ కనుక్కుంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంది. అలాగే కొంచెం దూరం వెళ్ళామనుకోండి, ఒకవేళ అసలు ఆ డ్రెస్సే లేకపోతే బాగా నచ్చేసింది కదా మరి. మీకు బార్గెనింగ్ స్కిల్స్ ఉంటేనే లోపలికి వెళ్ళి కొనండి అబ్బా అని చెప్పి చెప్పాలనిపిస్తుంది. ఈ స్ట్రీట్ షాపింగ్స్ లో చూస్తూ ఉంటాం కదా, అటు హ్యాంగింగ్స్ ఇటు హ్యాంగింగ్స్, చిన్న చిన్న స్టాల్స్, పెద్ద పెద్ద స్టాల్స్ అలా ఉంటాయి కదా. అలా అనిపించింది లోపలికి వెళ్ళగానే. మీరైతే ఫిక్స్ అయిపోవాల్సిందే. లోపలికి వెళ్ళిన తర్వాత నడవాల్సిందే, చాలా దూరం నడవాల్సిందే. ఇంకొకటి ఏమనిపించింది అంటే, షాపింగ్ చేయాల్సిన అవసరం లేకపోయినా షాపింగ్ చేసేస్తామేమో ఇలాంటి ప్లేసులకు వచ్చిన తర్వాత అనిపించింది. నాకైతే బేసికల్ గా ఈ వుడ్వి అయితే చాలా నచ్చాయి. కాకపోతే కాస్ట్ అయితే ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటాయిగా. ఇక్కడ ఎక్కువ అని చెప్పట్లేదండి, క్యాజువల్ గా కూడా ఎక్కువే ఉంటాయి కదా. ఇలాంటివన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. మేమే లాస్ట్ డేస్ లో వెళ్ళాము మహేష్ కి, ఇంకా క్లోజ్ చేస్తారు అనగా. అందుకే ఈ వీడియో ఇలా లేట్ గా. నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో డ్రెస్లు అనిపించాయి, బెడ్షీట్స్ అనిపించాయి. కాకపోతే ఇవన్నీ చూసి సెలెక్ట్ చేసుకొని అది మనకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి ట్రయల్ రూమ్స్ ఉండవు కదా, అదొక్కటే అనిపించింది. ఏ ఎగ్జిబిషన్ లో అయినా ఉండవులేండి. ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా ఫేమస్ అయిపోయామనుకోండి బట్టల్లో, అవన్నీ ఇక్కడ ఉన్నాయేమో అనిపించింది. బటర్ఫ్లై టాప్స్ అయితే చాలా కనిపించాయి. నువ్వు ఇన్ని షాప్స్ ఒకేసారి చూస్తేనే మైండ్ గిర్రగిర్ర తిరుగుతుంది. ఇంకా షాపింగ్ చేయాలంటే ఎలా చెప్పండి? సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఇంకా గిర్రగిర్ర తిరుగుతుంది. ఎన్నెన్ని డిజైన్స్, ఎన్నెన్ని మోడల్స్, బార్గెనింగ్ చేయాలి, మళ్ళీ ఒక్క పూటే ఉంటుంది, మళ్ళీ నడవాలి కదా. మనం అలా కొంచెం నడుస్తూ ఉంటే బట్టలతో పాటు కొంచెం యూనిక్ స్టాల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవైతే కంపల్సరీ చూడండి. ఫుడ్ కి సంబంధించినవి, ఆర్గానిక్ గా తయారు చేస్తూ ఉంటారు కదా, అవి హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అని, ధూప్ స్టిక్స్ అని చెప్పి అలా అన్ని కనిపించాయి. పోచంపల్లి, ఇక్కత్తు ఇవి ఉంటాయి కదా శారీస్, అవి కూడా ఉన్నాయి. హ్యాండ్ మేడ్, చేనేత కార్మిక అని చెప్పి బోర్డు ఉంటుంది. ఏంటో అబ్బా, ఇది నచ్చింది అది నచ్చింది అని చెప్పాలి అనిపిస్తుంది. ఇగో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నచ్చేసాయి నాకు. కానీ అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళు వీడియో తీయద్దంటున్నారు. ఎందుకు తీయద్దంటున్నారు? మనం సాటర్డేనో సండేనో వచ్చుంటే ఇంకా అయిపోతాం. ఎంతమంది జనం ఉంటారో కదా. ఇదిగో ధూప్ స్టిక్స్ అని చెప్పాను కదా, ఇలా ఈ మధ్య స్పేస్ సేవింగ్ కోసం అని చెప్పి చాలా వస్తున్నాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయి. ఒక స్టూల్ కింద ఇంకో స్టూల్, అలా 4-5 స్టూల్స్ కలిపి 8,000 అంట. మీకు చెప్పాను కదా ఇవి నచ్చాయి అని చెప్పి. ఇవి కూడా చాలా నచ్చాయి. ఏంటో కొంచెం యూనిక్ గా అనిపించాయి. పాతకాలం వాటిలాగా అనిపించాయి. కొత్తగా అనిపించింది. పాత మోడల్స్ అనిపించాయి. అంటే పాతకాలమే మళ్ళీ కొత్తగా అవే ట్రెండ్ కి సెట్ చేస్తూ ఉన్నారు కదా. ఇంకొక విషయం చెప్పనా, ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి అంటే నాకు చాలా ఇష్టం. కానీ తిరగాలంటేనే కొంచెం కష్టం. అయినా కానీ ఫుడ్ ఐటమ్స్ ఏవో ఒకటి కొనుక్కోవచ్చు కదా అని ఇష్టపడుతూనే ఉంటాను, వెళ్తూనే ఉంటాను. వెళ్ళడం వర్తిట్టే కాదా అంటే, వెళ్ళడం అయితే వర్తిట్టే అబ్బా. కానీ నడవాలి కదా, అదొక్కటే కొంచెం చూసుకోండి. అంటే జనం కూడా వీకెండ్ రోజు అనుకోండి, అబ్బో బోల్డ్ ఎంతమంది జనం ఉంటారు. నాకైతే అక్కడ ఒక ట్రైన్ కనిపించింది. పెద్దవాళ్ళు కూడా ఎక్కేసి తిరిగేస్తూ ఉన్నారు. మొత్తం చుట్టూ తిరిగేయచ్చు అనుకుంటా. దాని కాస్ట్ అయితే నాకు తెలియదే. అలా కావాల్సినవన్నీ కొనేసుకొని ఇలా కావాల్సినవన్నీ తినేసి అలా ఇంటికి వెళ్ళిపోయామనుకోండి, హాయిగా ప్రశాంతంగా ఈ రోజుకి ఇలా ఎండ్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఏం కొనుక్కోవాలన్నా కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉందబ్బా. సేమ్ ప్రొడక్ట్ వేరు ప్లేస్ లో వేరు కాస్ట్లు ఉన్నాయి. మరి ఎందుకో అలా. మరి నాకైతే 2 ప్లేసుల్లో అలా అయింది. కొనేసుకున్న తర్వాత వేరే స్టాల్లో తక్కువ ప్రైస్ ఉంది. ఇక్కడికి వస్తే మీకు రైడ్స్ ఇష్టం అయితే రైడ్స్ చేసేయండి ఫస్ట్ వెళ్ళేసి. ఒకవేళ కొత్త ఫుడ్ ఐటమ్స్ ఇష్టం ఉందనుకోండి, ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్, అవి ట్రై చేసేయండి. నేనైతే నాకు టైం ఎంత సరిపోయింది తెలుసా, బట్టలకి ఇంకో ఈ ఫుడ్ ఐటమ్స్ కి వాటికే సరిపోయింది. అసలు రైడ్స్ కి వెళ్ళటానికి టైమే సరిపోలేదు. ఎందుకు సరిపోలేదో నాకు అర్థం కాలేదు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలా స్టాల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా. చాలా మంది చూసే వాళ్ళే ఉంటారు, కొనే వాళ్ళు తక్కువగా ఉంటారా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో చాలా మంది అదెంత ఇదెంత అని చెప్పే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారేమో, అదే అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారేమో అనిపించింది. అసలు బట్టల షాపింగో ఏదైనా ఇంటీరియర్ షాపింగో మీకు నచ్చుంటే పిచ్చ పిచ్చ కొనేసుకొని వెళ్తారేమో అనిపించింది. అసలు చాలా చాలా కొత్త కొత్త రకాలు అనిపించాయి. ఈ ఎగ్జిబిషన్స్ ఈవినింగే పెడతారు ఎందుకు, మార్నింగ్ కూడా ఉంచొచ్చు కదా, కొన్ని రోజులే అసలే ఆయే. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చే వాళ్ళు 2-3 సార్లు రావాలంటే ఎలా వస్తారు? ఎన్నో ఎకరాల్లో అంట కదా ఈ ఎగ్జిబిషన్. మళ్ళీ అయ్యో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాంపల్లి ఎగ్జిబిషన్ అని చెప్పేసి నాంపల్లి స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారంట చాలా మంది. హాయిగా మీరు మెట్రోలో వస్తే గాంధీ భవన్ దగ్గర దిగేస్తేనే వెళ్ళిపోవచ్చు కదా. మరి ఎందుకు అందరూ నాంపల్లి నాంపల్లి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వస్తారో తెలీదు. నేను విన్న చాలా మంది అయితే అలానే వచ్చారు. మీరు కరెక్ట్ గానే వెళ్ళుండొచ్చులేండి, వెళ్ళని వాళ్ళ గురించి చెప్తున్నా. అసలు జస్ట్ నువ్వు వాళ్ళ లోపలికి వెళ్ళి షాప్స్ అన్ని చూసేసి, అసలు బార్గెనింగ్ వద్దు ఏమొద్దు, అలా చూసేసి వస్తేనే అసలు సరిపోదు తెలుసా. 5కి వచ్చి 10కి వెళ్తే మరి చూసే వాళ్ళందరికీ ఎలా సరిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను స్లోగా నడుస్తానా ఏమో మరి తెలీదు. శారీస్ అయితే కొంచెం తక్కువ ప్రైజే ఉన్నాయని చెప్పి అనిపించింది. నేను ఒకసారి అలా చూసానులేండి, కాస్ట్ ఎంత అని చెప్పి అడిగా. ఏ షాప్స్ లో అడిగాను, చేనేత కార్మికుల షాపు, పోచంపల్లి అవి ఉంటాయని చెప్పాను కదా, ఆ షాప్స్ లో. మీరు ఇలా ఎగ్జిబిషన్కి వెళ్తే ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? షాపింగ్ చేయడానికా, ఇంటీరియర్ కొనుక్కోవడానికా, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కోసమా, రైడ్స్ కోసమా? అవన్నీ కాకుండా అందరినీ చూస్తూ ఉంటే హాయిగా అనిపిస్తూ ఉంటుందా? ఇంకొకటి ఏంటో తెలుసా, ఇక్కడ పచ్చళ్ళు, రేగి వడియాలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా. కొన్ని స్టాల్స్ ఉన్నాయి, టేస్ట్ అయితే భలే ఉన్నాయి అనుకోండి, నచ్చేసాయి. టేస్ట్ చూసి ప్రైజ్లు కనుక్కొని చెప్తున్నానబ్బా మీకు. మీరు హోమ్ మేడ్ ఫుడ్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారా? ఇక్కడికి వచ్చేయండి, కొనేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుందని చెప్పానుగా. మీరు ఏదైనా ఒక ఐటెం కొనుక్కున్నారనుకోండి, వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే ఆన్లైన్ డెలివరీ చేస్తారు కదా. అలా ఆన్లైన్ బిజినెస్ కూడా చాలా మందికి ఉన్నాయి. నాకు అనిపించింది ఇన్ని రోజులు ఈ ఎగ్జిబిషన్ ఎందుకు మిస్ అయ్యానురా బాబు అని చెప్పేసి. స్టార్టింగ్ లో ఒక రోజు ఎల్లుండుంటే, మధ్యలో ఒక రోజు ఎల్లుండుంటే అన్ని కవర్ చేసేదాన్నేమోగా. లాస్ట్ రోజుల్లో వచ్చా. ఏమోనండి, ఇప్పుడైనా వచ్చానుగా, చూసానుగా, హ్యాపీయే. ఎంతెంత మంది జనమో తెలుసా నాంపల్లి ఎగ్జిబిషన్ లో. అసలు వీడియోస్ తీసే వాళ్ళు ఎలా తీస్తున్నారు, ఫొటోస్ తీసే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారా బాబు అనిపించింది. ఇక్కడ హ్యాండ్ మేడ్ సోప్స్ కూడా ఉన్నాయబ్బా. నేనైతే కొనుక్కుంటాం కదా ఏమైనా, అవి మళ్ళీ నచ్చుతాయేమో అని చెప్పేసి అక్కడ శాంపిల్స్ కూడా ఇస్తారులేండి. ఇక్కడ మనకు కూడా నచ్చుతాయేమో అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తెచ్చేసుకుంటూ ఉంటాను. మీకు కూడా షార్ట్ వీడియోస్ లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని పెట్టా, అంటే నాకు నచ్చి నేను ట్రై చేసి మళ్ళీ ఇంటికి తెచ్చుకున్న వాటివి అనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బట్టల షాప్ లోనే ఎక్కువ మంది జనం ఉన్నారు. బెడ్షీట్స్ వీటి దగ్గరే, ఫుడ్ దగ్గర కూడా ఉన్నారు, రైడ్స్ దగ్గర కూడా ఉన్నారు. కొంచెం ఆర్గానిక్ ఫుడ్ కానీ, చేనేత వస్త్రాల దగ్గర కానీ నాకు కొంచెం తక్కువ కనిపించారు నేను వెళ్ళిన రోజు. ఇంతకీ మీరు నుమాయిష్కి వెళ్ళారా? ఏమేం కొనుక్కొచ్చారు? ఏమేం బాగున్నాయి? ఫోన్ నెంబర్స్ తీసుకున్నారా? అసలు నచ్చిందా లేదా? షాపింగ్ ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ అలవాటు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మరీ షాపింగ్ చేస్తే ఎలా అనిపించింది? ఒక ఆర్గానిక్ షాప్ కి వెళ్ళా, ఒకటి కాదు, ఒక ఆయన ఇలా చెప్తున్నారనమాట. మీకు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? అసలు నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటేనే డబ్బులు కట్టాలి కదా. దాని బదులు ఇలా ఆర్గానిక్ గా చిన్న చిన్న కాఫ్స్, జ్వరాలో, దగ్గులో ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు కదా ఒకసారి. కాస్ట్ 200-300 కదా. వామ్మో అని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి అన్నారు. నాకు కూడా నిజమే అనిపించింది. బిర్యానీ కోసం అని చెప్పి 300-400 పెడుతూ ఉంటాము. ఆర్గానిక్ ఫుడ్ 200-150 అని చెప్పినా ఎందుకు కొనం? మరి ఏమో తెలీదు. మరి మోస్ట్లీ నాకైతే కొన్నిటి వరకు రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. ఎగ్జిబిషన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయిలేండి, బార్గెనింగ్ చేస్తే తగ్గిపోతూ ఉంటుంది కదా, రీజనబుల్ అనిపించింది. మనం ఎలా ఎడిక్ట్ అయిపోయామంటే ఏదైనా తొందరగా తగ్గిపోవాలి, అందుకని చెప్పి జనరిక్ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఈ ఆయుర్వేదిక్ వీటికి చాలా తొందరగా కాదు కదా, లేట్ గా కదా. ఒక షాప్ కి వెళ్ళి ఎవరైనా ఏదైనా చెప్తే అది నిజమే కదా అని చెప్పి అనిపిస్తూ ఉంది. మీకు నడిచి ఆకలి అవుతుంది కదా, మీకు ఒక టిప్ చెప్పనా? అక్కడ మీరేమైనా కొనుక్కోవాలంటే శాంపిల్స్ ఇస్తూ ఉంటారు కదా, అలా శాంపిల్స్ తినేయండి, ఆకలికి కూడా సరిపోతుంది. మళ్ళీ వాటిలో ఏదో ఒకటి కొనుక్కోండి, శాంపిల్స్ మింగేస్తామా ఏంటి? ఆ షాప్ లో అన్ని శాంపిల్స్ తిన్న తర్వాత కొనుక్కోకుండా ఉంటామా ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళినా బేసికల్ గా ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అందుకని చెప్పి వీటిని వరకు ఎక్కువ కవర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను. బట్టలు ఉంటాయి, ఆన్లైన్ లో ఉంటున్నాయి, స్ట్రీట్ షాపింగ్ లో ఉంటున్నాయి, షాపింగ్ లో ఉంటున్నాయి కదా, నాకు అందుకే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. కాకపోతే చేనేత కార్మికులది ప్యూర్ ఉంటుంది కదా, కాటన్ కానీ, పట్టు కానీ, సిల్క్ కానీ, వాటిని కొనుక్కుంటే బాగుంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచే డైరెక్ట్ గా అనిపించింది. అసలు ఇంత పెద్ద గ్రౌండ్ లో ఒక్క స్టాల్ కి ఎంత ప్రైస్ తీసుకుంటారో కదా వాళ్ళు, రెంట్ కోసం అని చెప్పేసి. ఇన్ని స్టాల్స్ పెట్టారు, ఎంత ఇన్కమ్ వచ్చి ఉంటుందిగా. నిజంగా వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు అయితే వామ్మో చాలా దూరమే ఉంది, నడుస్తూనే ఉన్నాము. వీడియో తీయడానికి అస్సలు నా వల్ల కూడా కాలేదు తెలుసా. మరి అవసరమా వీడియో తీయడం అంటారేమో కదా. ఏమేమైనా బై చేస్తే మరి దేంట్లో పెట్టుకుంటాం, అందుకే బ్యాక్ ప్యాక్ కూడా వేసుకొని వచ్చాం. అలా చేతులతోనే ఎంతసేపు పట్టుకుంటాం, చేతులు నొప్పి వస్తాయి కదా. లోపల వాటర్ బాటిల్స్ అమ్ముతారులే కానీ బ్యాక్ ప్యాక్ లోనే వాటర్ బాటిల్ వేసుకొచ్చాం అనుకోండి, మధ్య మధ్యలో కావాల్సినప్పుడు తాగేయచ్చుగా. ఎన్ని స్టాల్స్ రా బాబోయ్, వస్తూనే ఉన్నాయి స్టాల్స్.
షాపింగ్ చేయడం ఇష్టమే, కాకపోతే ఇంత నడవడమే కొంచెం కష్టం అనిపించింది. ఈ మధ్య నడక గురించి చాలా నెగిటివ్ గా చెప్పేస్తున్నాను. కష్టం అనిపించింది అని చెప్పి మీరేమో అది నెగిటివ్ అనుకుంటున్నారు, కానీ నిజంగా చాలా ఉంది అని చెప్పి చెప్తున్నట్టు నేను. షాప్స్ క్లోజ్ చేసే వరకు ఇక్కడే ఉంటావా ఏంటి? మెట్రో క్లోజ్ చేసేస్తారు, వెళ్ళిపోదామని చెప్పి మా ఆయన. ఏముందులే క్యాబ్ లో వెళ్ళిపోవచ్చని నేను. మనీ సేవింగ్ అని చెప్పి అది ఇది చేస్తూ ఉంటారు కదా, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు, అదే ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. మరి మెట్రోని ఎందుకు యూజ్ చేయట్లేదు చాలా మంది? యూజ్ చేసే వాళ్ళు కాదులేండి, యూజ్ చేయని వాళ్ళ గురించి చెప్తున్నా. పొల్యూషన్ నుంచి నాకైతే మెట్రోయే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకొక స్టాల్ వచ్చింది, చిన్న చిన్న పూలు, పెద్ద పెద్ద పూలు, భలే ఉన్నాయి చెట్లయితే. అసలు ఈ చెట్ల దగ్గర అయితే చాలా మంది ఉన్నారబ్బా, చాలా మంది కొనుక్కుంటున్నారు కూడా. బోన్సాయి ప్లాంట్స్, లేకపోతే బెడ్రూమ్ లో పెట్టుకుంటున్నారు, ఎండ తగలిపోయినా పర్లేదు అని చెప్పి అలాంటి రకరకాల ప్లాంట్స్ వస్తూ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇగో ఈ ముళ్ళ కంచె ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఐ మీన్ ముళ్ళులు ఉన్న ప్లాంట్స్, ఫ్లవర్స్ ఉన్నాయి, క్యూట్ క్యూట్ గా అనిపించాయి, బాగున్నాయి ప్లాంట్స్ అయితే. నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి ముందు మెయిన్ కారణం ఏంటో తెలుసా? చాలా మంది వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి అని చెప్పి. వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? ఆబ్వియస్లీ కాళ్ళ నొప్పులు ఉన్నాయిలేండి, షాపింగ్ కూడా చేసాంలేండి. ఇన్ని స్టాల్స్ ఉంటాయని తెలుసుంటే ఎప్పుడో వచ్చేదాన్ని కదా అనిపించింది. రెగ్యులర్ గా ఉండేవే కదా అని చెప్పి అనుకున్నాను, కానీ అలా కాకుండా ఇలా కూడా ఉన్నాయి కానీ నచ్చేసింది. మా షాప్ కి రండి, కొనుక్కోండి, మా షాప్ కి రండి అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద వాయిస్ తో పిలుస్తూ ఉన్నారు అందరినీ. తెలుసా పాపం వాళ్ళ వాయిస్ ఏమైపోద్దో కొన్ని రోజుల తర్వాత. అసలుకి 1వ నెల 2వ నెల పిల్లల్ని కూడా తీసుకొచ్చేస్తున్నారండి. బట్టల షాప్ లో బట్టలు షాపింగ్ చేయాలి అంటే ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో తెలుసా? వామ్మో. ఇంకా ఫైనల్ గా అలా నుమాయిష్ ఎగ్జిబిషన్ ని ఓవర్ చేసేసుకొని ఇంకా అలా మెట్రో కోసం వెళ్ళిపోవడమే. 4:30కి షాప్స్ ఓపెన్ చేస్తారు అని చెప్పి ఉంది కదా, 4:30కే వెళ్ళండి. మళ్ళీ తిరిగి చిన్నగా క్లోజ్ చేసే టైంకి రండి, 10కి 10:30కి. అప్పుడైతే అన్ని షాప్స్ కవర్ చేయొచ్చు, మీరు కావాలి అనుకున్నవి కొనుక్కోవచ్చు. మరి ఇంకేంటి, ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకుండా నీకు నచ్చింది చేసేసే లైఫ్ లో. ఇప్పటికే చాలా రోజులు అయిపోయాయి అందరి గురించి ఆలోచించి, ఇంకా ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించుకొని నీకు నచ్చినట్టు ఉండిపో. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఈ చాక్లెట్ ఫౌంటైన్ తాగకుండా తినకుండా ఉండట్లేదుగా. ఏమో అబ్బా, చాలా మంది ఆయిల్స్ బాగోట్లేదు, అది తినకండి ఇది తినకండి అని చెప్పి రివ్యూ చెప్పారు, అందుకని చెప్పి వీటిని తింటున్నా. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయింది కునాఫా స్టాల్ అని చెప్పి, నాకు ఆ కునాఫా స్టాలే కనిపించలేదు, మరి అది ఎక్కడుందో. ఎంత చూసినా ఇంకా ఏదో కొంచెం మిగిలిపోతుందని అర్థమైంది లాస్ట్ కి. మంచిగా షూస్ వేసుకెళ్ళండి, నడిచినప్పుడు ఎక్కువ నడిచినా కంఫర్ట్ ఉంటుంది. అప్పుడు చేనేత లేకపోతే ఖాదీ అని చెప్పి స్టాల్స్ ఉంటాయి, అవైతే నాకు నచ్చాయి. అంటే నా ప్రిఫరెన్స్ చెప్పాను కదా, హ్యాండ్ మేడ్ ఇష్టం అని చెప్పేసి. షాపింగ్స్ అయితే బయట కూడా అలానే ఉంటాయి కదా అనిపించింది అని చెప్పి. హాయ్ బాబోయ్, ఇంకా అసలుకి వచ్చిన వాళ్ళు ఎప్పుడో వచ్చారు, ఇంకా 10:30 వరకు కూడా ఎంత ఓపిక్ గా అలా తిరుగుతూనే ఉన్నారబ్బా షాపింగ్ విషయంలో. ఒకళ్ళు అయితే 9ంటికే లోపలికి ఎంట్రీ అయ్యారు, మరి ఏం చూస్తారో ఏంటో. మరి మీకు స్టార్టింగ్ లో ఒక వెహికల్ ఉంటుందని చెప్పాను కదా, ఇదిగో ఎగ్జిబిషన్ అంతా చుట్టూ తిప్పేసి చూపిస్తూ ఉంటారు. ఇది ఎంత కాస్ట్ అయితే నాకు తెలియదబ్బా. బేసికల్ గా ఇంత పెద్ద ఎగ్జిబిషన్ కి వెళ్ళడం అయితే నేను ఫస్ట్ టైం, నాకైతే వామ్మో అనే అనిపించింది. చాలా బాగున్నాయి, చాలా చూడడానికి ఉన్నాయి, కాకపోతే టైమే సరిపోదు. మరి నీకెలా అనిపించింది? నుమాయిష్ ఎగ్జిబిషన్ నచ్చిందా? వెళ్ళారా? అసలు తెలుసా, మనం ఈ ఎగ్జిబిషన్ అంతా బయటకు వెళ్ళిపోతాం కదా, అక్కడ కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఫ్లేవర్ బొకేలా లేకపోతే ఏదో ఒక ఐటమ్స్ ఉన్నాయి, ఫుట్ వేర్ అని, షూస్ అని ఏవో ఒకటి ఉంటాయి కదా. ఈ బట్టలు పిచ్చున్న షాపింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే హాయిగా అనిపిస్తుంది. ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే అబ్బాబాబా, ఇదిగో బయటకు వచ్చిన తర్వాత ఉంటాయని చెప్పాను కదా, ఇలా హ్యాంగింగ్స్, జ్యువెలరీ అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. వీకెండ్ రోజులైతే ఒకళ్ళ చేయి ఇంకోళ్ళు పట్టుకొని వెళ్ళండి అబ్బో, లేకపోతే మీరు తప్పిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. బోల్డ్ మంది జనమంట. ఏదైనా కొంచెం మూడ్ ఆఫ్ ఉందనుకోండి, వెళ్ళండి, మొత్తం సెట్ అయిపోతుంది. బాబు ఈ రోజుకి ఇలా మా షాపింగ్ అయిపోయింది. నాకైతే షాపింగ్ మాల్స్ లో ఏం కొనుక్కోవాలో కూడా అర్థం కాదు, అన్ని ఓవర్ ప్రైస్ ఉంటాయి. ఇలా ఎగ్జిబిషన్ లో అయితే కొంచెం కొనుక్కోగలం కదా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఏసీ రూమ్స్, ఏసీ హాల్స్ అవన్నీ పాష్ కోసమే అబ్బా, ఇలాంటివే నాకు నచ్చుతాయి. ఇంకా మనమైతే మెట్రో స్టేషన్ కి రీచ్ అయిపోయాం, అంతే కొంచెం దూరం నడిస్తే మెట్రో వచ్చేస్తుందని చెప్పాను కదా. చూసారా ఎంత ట్రాఫిక్? ఈ టైంలో మనం బైక్ మీద వెళ్ళుంటే అయిపోయే వాళ్ళం. కారో క్యాబో అయినా అంతే అబ్బా, ఎక్కడ చూసినా జనం. ట్రాఫిక్ పొల్యూషన్ అవా అమ్మో. షార్ట్స్ లో ఫోన్ నెంబర్స్ తో పాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అప్లోడ్ చేశానే, అది కూడా చూసేయండి. అసలు మనం ఏ లైన్ పట్టుకొని వచ్చాం మెట్రోలో? రెడ్ లైన్. మియాపూర్ లో ఎక్కి ఇక్కడ దిగామన్నమాట. ఎక్కడ దిగాం? గాంధీ భవన్ లో. మళ్ళీ గాంధీ భవన్ లో ఎక్కి మియాపూర్ లో దిగడమే. వెళ్ళేటప్పుడు అయితే మెట్రోలో పెద్దగా జనమేమి ఉండరు అనుకోండి, మనం వచ్చేటప్పుడే కొంచెం జనం ఉంటారు అంతే. ఆ టైమింగ్స్ అలాంటివి. మరి మెట్రో ఎక్కగానే ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? షూస్ తీసుకొని లెగ్స్ ని పాపం నొప్పి ఉన్నాయంట అలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలియదులే కానీ నాకైతే అస్సలు టైం సరిపోలేదు. ఈవినింగ్ 5:30 to 6కే వచ్చేసాం, కానీ ఎందుకో టైం సరిపోలేదు. ఇంకా చాలే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, లైక్, షేర్, కామెంట్ కూడా. నుమాయిష్ ఎగ్జిబిషన్ నచ్చిందా అంటే నచ్చిందని చెప్తాను, షాపింగ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చా అని చెప్తాను. కానీ తొందరగా వెళ్ళి లేట్గా వస్తేనే కుదురుతుంది, ఆ టైం అంతా సరిపోతుంది. లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి, తొందరగా వెళ్ళిపోతాం, తొందరగా వచ్చేస్తాం, ట్రాఫిక్ ఉండదు.